सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. ప్రిన్స్ రూమీ వస్తున్నారు. ప్రిన్స్ రూమీ వస్తున్నారు. రండి, మీకు నేను నా గ్రామాన్ని చూపిస్తాను. మాది చాలా అందమైన గ్రామం. లేదు, నేను అస్సలు రాను. ఇప్పుడు నాతో రాలేదంటే నిన్ను నీళ్ళలో గిరాటేస్తాను. వద్దు వద్దు, నేను వస్తాను. శివ, నువ్వు వెళ్ళు, మేము నీ వెనకాలే వస్తాం. నాకు కూడా ఈ గ్రామాన్ని తిరిగి చూడాలనే ఉంది. ఆహా, రండి, నేను గ్రామాన్ని చూపిస్తాను. ఈ చోటు చాలా అందంగా ఉంది. మొదటిసారి ఇంత అందమైన దృశ్యాన్ని చూస్తున్నాను. రా, ఇక్కడ నుండి మనం కిందకి దూకుదాం. నీ ఫ్రెండ్ ఖచ్చితంగా ఇప్పుడు ఇలా కిందకి దూకలేడు. శివ, నువ్వు నిజంగా ధైర్యవంతుడివి. అవును, థ్యాంక్స్, కృతజ్ఞతలు. గ్రేట్. కానీ మీరిద్దరూ ఇప్పుడు ఏం చేయగలరు? నేను అలా పైకి వెళ్ళిపోతాను, కానీ మీరు కింద పడిపోతారు. నిజంగానే నువ్వు చాలా ధైర్యవంతుడివి శివ. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నిన్ను కలిసినందుకు సంతోషం. శివ, మనిద్దరూ ఫ్రెండ్స్ అయిపోదామా? ఓ ఎస్, వై నాట్ ఫ్రెండ్స్. రండి రండి రండి, ఫిష్ కాంపిటీషన్ ప్రారంభం కాబోతుంది. ఇందులో శివ ఆయన సైకిల్ తో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇందులో ఇంకొక పార్టిసిపెంట్ మ్యాడ్ మెండోసా. ఆయన తన మోడర్న్ స్కూటర్ తో ఈ కాంపిటీషన్ లో పాలు పంచుకోబోతున్నారు. ఈ చిన్న పిల్లాడు మనతో పోటీ పడతాడా? మేము ఫ్లయింగ్ స్కూటర్ లో వెళ్తుంటే నువ్వు సైకిల్ మీద వచ్చి మాతో గెలుస్తావా? అరే, ఐఎమ్ సారీ శివ, కానీ వీళ్ళు చెప్పేదంతా నిజమే. నువ్వు ఖచ్చితంగా ఈ సైకిల్లో పోటీ పడి మా మీద గెలవలేవు. శివ, వీళ్ళు నాకు తెలిసి కరెక్ట్ గానే చెప్తున్నారు. చూసావుగా శివ, ఈ ఇన్స్పెక్టర్ నీకంటే చాలా బుద్ధివంతుడు. శివ, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, ఈ కాంపిటీషన్ జరుగుతుంది, అందులో గెలిచేది కూడా నేనే. ఇప్పుడు కాంపిటీషన్ ప్రారంభం కాబోతోంది. వినండి, ఈ ఐస్ గడ్డల కింద నీళ్లున్నాయి. ఇప్పుడు ఇందులో ఈ చేపల్ని వేస్తాం. ఈ చేపలన్నీ సముద్రంలోకి వెళ్తాయి. మీరందరూ ఈ ఐస్ పై నుంచే ప్రయాణం చేయాలి. కింద వెళ్లే చేపల్లో ఒక చేపకి వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు వచ్చే చేపని మీరు మీ బాణంతో పట్టుకోవాలి. మీరు ఆ బాణం ఆ చేపకి వెయ్యగలనే ఆ బాణం నుంచి ఒక చేపని పట్టుకునే వల బయటకు వస్తుంది. అప్పుడు ఆ వల ఆ చేపను అలాగే పట్టుకుంటుంది. ఆ చేపని ఎవరైతే ముందు పట్టుకుంటారో వాళ్ళు ఇందులో గెలుస్తారు. బాస్, ఎందుకని ఈ విషయంలో తలదూర్చడము? ప్లూనటోరియం తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు దాన్ని ఎంజాయ్ చేయి. దాన్ని ఖచ్చితంగా మనం చెయ్యబోతున్నాం. ముందుగా ఆ రాయి ఎక్కడుందోనని మనం వెతకబోతున్నాం. ఈ చుట్టుపక్కల ఆ నాటు మందు రాయి లేదనుకుంటాను. కొన్ని రోజుల పాటు వీళ్ళతోనే ఉండి మనం ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత మనకి ఏది కలిసి రాకపోతే వీళ్ళని అంతం చేద్దాం. ఇడ్లీ దోశ అంటే నాకు చాలా ఇష్టం. అందరూ సిద్ధంగా ఉండండి. ఇన్ని చేపలున్నాయేంటి ఇక్కడ? అసలు మొత్తం ఎన్ని ఉంటాయబ్బా? 1 2 3 4. అరే, ఇది భలే మెరుస్తోంది. 1 2 3 4. 1 2 3 4. ఏంటిది?
4వ నంబర్ చెప్పినప్పుడు ఇది మెరుస్తోందేంటి? శివ, ఇలా చూసావా? 4వ నంబర్ కౌంట్ చేస్తుంటే ఈ చేప మెరుస్తోంది. నువ్వు బాణాన్ని వదిలేటప్పుడు 4 నంబర్లు కౌంట్ చేశాక వదులు. సరే రేవా, నేను గుర్తుంచుకుంటాను. పోటీ మొదలయ్యింది. ఇప్పుడు మనం ఆ చేప దగ్గరికి వెళ్ళాం. వెంటనే దాన్ని పట్టుకోవాలి. సిద్ధంగా ఉండండి. ఓకే బాస్, ఓకే. అరే రే, గురి తప్పింది. మీరేంటి తమాషా చూస్తున్నారు? బాణాన్ని సంధించండి. ఎస్ బాస్. త్వరగా బాణం వేయి. ఏయ్! అరే ఏం చేస్తున్నావు గిరిగిట్ లాన్? బాణాన్ని నాకు గురి పెట్టమనలేదు, ఆ చేపకు గురి పెట్టమన్నాను. అందరూ ఏంటి తమాషా చూస్తున్నారు? బాణాలు సంధించండి. కమాన్, హరీ అప్. త్వరగా. శివ కూడా మన వెనకాలే వచ్చేసాడు. శివానా, వాడికి ఇడ్లీ దోశ వెంటనే ఇవ్వండి. మనకంటే ముందు వెళ్ళకూడదు. ఓకే బాస్. ఇప్పుడే నేను ఆ చేపను పట్టుకుంటాను. అటు చూడు, లడ్డు సింగ్ అంకుల్ పైకి వెళ్ళిపోయారు. శివా! సారీ ఫ్రెండ్స్, మనం ఈ కాంపిటీషన్లో గెలవాలంటే ఇక్కడ నుంచి నేను ఒంటరిగానే వెళ్ళాలి. కాబట్టి మీరందరూ సైకిల్ నుంచి కిందకి దిగండి. ఓకే శివ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను అర్థం చేసుకొని మంచి పని చేశారు. Bye, Shiva. All the best. నేనిప్పుడు చాలా చాలా మ్యాడ్ అయ్యాను. నేనెవరో శివాకి ఇప్పుడు చూపించబోతున్నాను. ఇడ్లీ దోశ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు బాణాన్ని వదిలేటప్పుడు 4వ నంబర్ కౌంట్ చేశాక వదులు. సరే రేవా, నేను గుర్తుంచుకుంటాను. నాయక, ఇదిగోండి మీ ఫిష్ ని పట్టుకోండి. చాలా సంతోషం. ఈ రోజు కాంపిటీషన్ లో మీరే గెలిచారు. అందువల్ల ఈ రోజు రాత్రి మనం గెలుపుని పండగ చేసుకుందాం. పండుగ చేసుకోవడానికి అన్నిటినీ సిద్ధం చేయండి.
ఇక్కడ డాన్స్ చేయడానికి వచ్చావా, ఫ్లూటోరియం తీసుకోవడానికి వచ్చావా చెప్పు. మిత్రులారా, ఈ రోజు నా అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు తనకి ఆయుష్ని గట్టిగా ఉంచాలి. మీరు కేక్ కట్ చేయట్లేదా? కేకా అంటే ఏంటి? మేము బర్త్డే రోజున ఒక డిష్ ని తయారు చేశాము. దాన్నే మేము కేక్ అని అంటాము. అలా అయితే కేక్ ని రెడీ చేయండి, నేను కేక్ ని తింటాను. కేక్ ని ఇక్కడ తయారు చేయలేము. కేక్ కావాల్సిన పదార్థాలు ఇక్కడ లేవు కదా. లేదు, నేను కేక్ తినాలి. నేను ఇప్పుడే కేక్ తినాలి. నేను కేక్ తినాలి. నువ్వు ఇప్పుడు నాకు ప్రిన్స్వి. కేక్ కావాలి. ఇలా పట్టు పెట్టకూడదు. కేక్ చెప్పేది విను. కావాలి. మీరు కేక్ గురించి చెప్పకుండా ఉండాల్సింది. ఇక ప్రిన్స్ కేక్ తినకుండా ఊరికే ఉండడు, ఎందుకంటే తనకు చాలా పట్టు ఎక్కువ. అరే వీడు కూడా ఇక్కడికి వచ్చేసాడా? ఇతనెవరు? అమ్మా నాకు భయంగా ఉంది. వీళ్ళు ఎవరు? డెలివరీ బాయ్కి ఇచ్చే మర్యాద ఇదేనా? అరే ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? ఇదేదో మ్యాజిక్ లా ఉంది. మ్యాజికే, ఇది మ్యాజిక్ కాదు, దీన్నే సైన్స్ అంటారు. ఒక 1000 సంవత్సరాల తర్వాత మీరు దీన్ని అర్థం చేసుకుంటారులే. ఆపండి, ఇతను కూడా మా స్నేహితుడే. ప్రిన్స్ కోసం తను కేక్ ని తీసుకొచ్చారు. రండి సైంటిస్ట్ అంకుల్, మనం వెళ్ళి కేక్ ని ప్రిన్స్ కి ఇచ్చేద్దాం. ఇదిగోండి ప్రిన్స్ రోమీ, మీకోసం కేక్ తీసుకొచ్చాం. అరే కేక్ వచ్చింది బాస్, నాకు తినాలనిపిస్తుంది బాస్. వీళ్ళందరూ ఇక్కడికి పిక్నిక్ వచ్చినట్టు సంతోషంగా ఉన్నారు. ఇడ్లీ దోశ తినాలి. టైగర్, ప్యాంథర్ వెళ్ళండి. సేనాచార్య ఉండే చోటికి వెళ్ళి వైర్లన్నిటినీ కట్ చేయండి, కరెంటు పోయేలా చెయ్యండి. త్వరగా వెళ్ళండి. ఓకే బాస్. అరే నా చెవు దగ్గర ఎందుకయ్యా ప్లే చేసావు? దీన్ని చెవు దగ్గర ఇలా ప్లే చేయకూడదు, దీన్ని ఇలా తాళం మీద పెట్టుకోవాలి. అర్థమైందా? ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావో తెలుసా? ఓకే ప్రిన్స్, ఇప్పుడు కేక్ కట్ చేయండి. హా, పళ్ళతో కాదు, ఈ కత్తితో. Happy birthday to you. Happy birthday to you. మ్యాడ్ మండోసా నన్నే గమనిస్తున్నాడు. నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. శివ, నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళి తీరాలి, లేదంటే ఈ మెండోసా తన మనుషుల్ని నా ల్యాబ్కి పంపించి ఏమైనా వైర్స్ని కట్ చేయమని చెప్తాడు. నువ్వు వీళ్ళకి ఒక మంచి ఫ్రెండ్ అయిపోయావు. ఎలా ఉన్నారు సైంటిస్ట్? చాలా ఏళ్ల తర్వాత నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఏంటి మీరు నాతో మాట్లాడకుండా వెళ్తున్నారు? అరే కొంచెం సేపు మాట్లాడి వెళ్ళండి. గిరిగిడ్ లాల్, వాడిని పట్టుకొని ఉండొచ్చు కదా. అందరూ లేచి డాన్స్ ని ప్రారంభించండి. నువ్వు నాతో డాన్స్ చేస్తావా? Yes, ఖచ్చితంగా. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.